జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. టీటీడీ పరిపాలన, కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఆదివాసీలను వెళ్లగొట్టి భారీ ప్రాజెక్టులను చేపడుతున్నారని ఆరోపించారు. టీటీడీలో శానిటేషన్ కాంట్రాక్టుల్లో అవినీతి జరుగుతోందని విమర్శించారు. ఆలిపిరి ప్రాంతంలో భారీ హోటల్ నిర్మాణాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు. 1991లో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు కువైట్, ఇరాక్ మధ్యలో యుద్ధం ప్రారంభమైనప్పుడు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఇరాక్ లో 21 నుంచి 24వ తేదీ వరకు అక్కడే ఉంది. ప్రపంచ అధినేతలందరితో మాట్లాడి ప్రపంచ యుద్ధి వీరశాలి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తూ మేము ముందు 3 విషయాలు మాట్లాడాలని రావడం జరుగుతాం తిరుపతి ప్రెస్ క్లబ్. ముఖ్యంగా క్యాంప్ బెల్ అనేది అండమాన్ నికోబార్ దగ్గర ఉన్నటువంటి గొప్ప ప్రదేశం. అందులో 4000 మంది ఆదివాసీలు ఉన్నారు, జీవితాలు గడుపుతున్నారు. దాదాపు 10 లక్షల చెట్లు 300 నుంచి 400 సంవత్సరాల చెట్లుంటే కొట్టేస్తున్నారు. ఈరోజు ఎవరు కొడుతున్నారు? ఈ దేశ ప్రధానమంత్రి మిత్రుడు అదానీ గారు. ఎందుకు కొడుతున్నాడు అదానీ? అక్కడ ఆ క్యాంప్ బెల్లో ఒక దేశాన్ని సృష్టించుకోవాలన్న దురుద్దేశంతో మొదలు పెట్టాడు క్యాంప్ బెల్లో. మరి ఆయన ఏ రాజ్యాంగాన్ని రాసుకుంటాడో తెలియదు. భారతదేశ ప్రధానమంత్రికి చదువు సంధ్య లేదు. మీ అందరికీ తెలియదు చాలా విషయాలు, నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. భారత రాజ్యాంగం అంటే కూడా తెలియదు భారతదేశ ప్రధానమంత్రి మరి మోడీ గారికి. పివి నరసింహారావు గారు లాగా, మన్మోహన్ సింగ్ గారు లాగా విద్యావేత్త కాదు. ఆయన తెలుసో తెలియకో అదానీ గారికి ఫుల్ పర్మిషన్లు ఇచ్చాడు. 40,000 విల్లాలు అంటే గొప్ప గొప్ప భవంతులు కడుతున్నాడు ఆ క్యాంప్ బెల్లో. ఆ క్యాంప్ బెల్ విస్తీర్ణం 200 చదరపు కిలోమీటర్లు. మరి లక్షల ఎకరాల భూములు ఉన్నాయి అక్కడ. ఆ లక్షల ఎకరాల భూముల్లో ఉన్నటువంటి మరి అక్కడ నిరుపేద గిరిజనులు తరివేస్తూ అక్కడే ఆయన గొప్ప దేశాన్ని కట్టాలన్న దురుద్దేశంతో ఉన్నారు. ప్రధానమంత్రి బలహీనతలను ఇలా వాడుకుంటూ ఒక 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 గొప్ప ఒక కోటీశ్వరుడు దేశ ప్రయోజనాలను నష్టపెడుతూ వేరే భారత రాజ్యాంగం కొరకు, వేరే దేశం కొరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ క్యాంపు బెల్ని శ్రీలంక లాగా తయారు చేసుకోవాలన్న దురుద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఆయన రాష్ట్రపోయే రాజ్యాంగం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేశ ప్రధానమంత్రికి 140 కోట్ల మంది ప్రజలకు తెలియదు. దీన్ని నేను ఖండిస్తున్నాను. అదానీ వైఖరిని, ప్రధానమంత్రి వైఖరిని.
మీరిద్దరు స్నేహితులుగా ఉండండి, ఎన్నైనా చేసుకోండి. భారతదేశ ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఏ చర్య తీసుకున్నా కూడా మేము ఖండిస్తున్నాం. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పు ఇది. క్యాంపెయిన్లో వాడికి ఎందుకయా తిరుపతి విమానాశ్రయం కావాలంటాడు, చంద్రబాబు నాయుడు ఆయనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏతకు అది ఎంతో నాకు తెలియదు. మొత్తానికి ఈ విధంగా భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని, భారతదేశ ప్రగతిని, చరిత్రను మార్చేందుకు దురుద్దేశంతో వెళుతున్నటువంటి నరేంద్ర మోడీని, మరి అదానిని నేను ఖండిస్తున్నాను. రెండో విషయం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం. ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం? భక్తి, ఆధ్యాత్మికం ఇవన్నీ కాదు. రాష్ట్ర విభజన తర్వాత భాగ్యనగరం తెలంగాణకి వెళ్ళిన తర్వాత మనకు మిగిలింది ఒక్కటే, తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న అంటున్నాడు ఎక్కడో బెంగళూరులో మన ఊరబ్బాయి, ఇది ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతా ఉంది. ఎక్కడుంది ఆధ్యాత్మిక కేంద్రం? అసలు ఆధ్యాత్మిక కేంద్రం అవినీతి కేంద్రంగా తయారవుతా ఉంది. చంద్రబాబు నాయుడికి హెచ్చరిక చేస్తున్నాను. తిరుపతి నడిబొడ్డు నుంచి, ప్రెస్ క్లబ్ నుంచి మరి అవినీతి విపరీతంగా ఉంది. మరి అక్కడ 30 ఎకరాలు ఇచ్చాడు.